సో ఆ ట్రోలింగ్లో మరీ ఘోరంగా ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళని ఎంత మానసిక శోభ పెట్టుంటో, ఎంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టుంటో, అందుకని గట్టిగా పని కట్టుకుని చేస్తున్నారు. బాబాయ్ మామయ్య నిన్ను 11 సీట్లు ఇచ్చారు కాబట్టి, సరే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అసెంబ్లీలో ఆయన అక్కడే ఉన్నారు, మరి నువ్వేం చేసావు? నువ్వు వెళ్ళిపోయావు. ఎవరిది నీకైనా? అసలు నువ్వు ఒక ఎమ్మెల్యే అంటే కారు బయట పెట్టి నడుచుకుంటూ రావాలి. అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఒక్కడికే కారు లోపలికి వస్తుంది అసెంబ్లీ లెక్క ప్రకారం. మరి నీ కారు లోపలికి అలో చేశారుగా. మరి నీ సాక్షి టిష్యూ పేపర్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అవమానం అని రాశారు. ఎక్కడ అవమానం? పోనీ అమ్మ వీళ్ళైనా టీవీ లైవ్లైనా ఆపేశారా? లైవ్లు చూపించారుగా, కారు లోపలికి వెళ్ళడం అవన్నీ చూశారు కదా. మరి ఎక్కడ అవమానం జరిగింది? సో నిన్ను నమ్మట్లేదు, నిన్ను నమ్మరు, నీ పేపర్ నమ్మరు, ఇంకేమీ నమ్మరు. మీరు చేసిన అవినీతి అన్నీ బయటపడుతున్నాయి. ఒక్కొక్కటి ప్రజలు చేదరించుకుంటున్నారు. మీ నాయకుల్ని, మిమ్మల్ని ఇంకా ట్రోల్ చేస్తారు, ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తారు, తలెత్తుకోలేకుండా ట్రోల్ చేస్తారు. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వైసీపీ నాయకుల్ని, చోట మోట నాయకులు అందరినీ ట్రోల్ చేస్తారు. సో నువ్వు ఇంకా పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర అని పెట్టుకున్నావు అనుకో భయ్యా, ఈసారి పోలీస్ పర్మిషన్లు ఇస్తారో మాకైతే తెలియదు, కానీ మేమైతే డిసైడెడ్. నీకు ఎప్పుడైతే మా ఏరియాలో కొత్తనం తెలిసిందో పెద్ద పెద్ద బ్యానర్లు వేపిస్తాను నేను నీకోసం. నేను ఒక పోతే పోనీ అమ్మ 1,00,000 పోయినా పర్లేదు, నీకోసం రచ్చ చేస్తా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, ఈ విశాఖ జిల్లాలో ఈ అవినీతి చేశాడు, ఈ కర్నూలు జిల్లాలో ఈ అవినీతి చేశాడు, ఇట్లా అని చెప్పి 1,00,000 పోయినా సరే నీకు ఈరోజు రచ్చ నువ్వు ఓదార్పు యాత్ర చేయి, మా ఏరియాలోకి రా, బ్యానర్లు కట్టి రచ్చ చేస్తాం మేము. నీ అవినీతి మొత్తం చిట్టా తీసి బయట పెడతాం. నువ్వు చేసిన దారుణాలు, ఆ విశాఖలో చేసిన దారుణాలు, అమేకంగా వన్సైడీలో చేసిన దందాలు అన్నీ బయటకు వస్తాయి. అన్నీ డిజిటలైజ్డ్ చేసి నీకు ఏరియాలో ఎలక్షన్ టైంకి అన్ని పాంప్లెట్లు సరిపోవేమో, బుక్లెట్లు వేయించాలేమో, వీళ్ళకి బుక్లెట్లు పంచిపెడతాం. చందాలు వేసుకుని ఆ బుక్లెట్లు కొట్టించి మరీ పంచిపెడతాం. ఈసారి ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లో నిలబడు, నీకు చందాలు వేయించుకుని మరి బుక్లెట్లు వేయించుకుని మరి కొట్టి మీరు చేసిన అవినీతి అసలు ఇది ఒక కేస్ స్టడీ. నీ పాలన 5 సంవత్సరాలు ఒక కేస్ స్టడీ. రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీయించాలి అనే దాని మీద కేస్ స్టడీ. ఒక 151 సీట్లు వచ్చినాడు, 11 సీట్లకి ఎందుకు జారిపోయాడు, అసలు ఏం చెప్తే అది జరిగేది, ఇట్లాగా ఈరోజు ఎందుకు ఇంత దిగజారిపోయింది అనేది ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండకూడదు అనే దానికి కేస్ స్టడీ. చెప్తాడు ఏది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో, పోలీస్ అనేవాడు ఎట్లా ఉండాలని అంటే అన్ని చూడాలి, పోలీస్ అనేవాడు ఎట్లా ఉండకూడదు అంటే బ్రహ్మానందం చూడడం అంటారే. సీఎం బాద్షా సినిమాలోది సీఎం అనేవాడు ఎట్లా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే ఇంకో ముఖ్యమంత్రులు ఏదైతే ఉన్నారో అన్ని చూడాలి. సీఎం అనేవాడు ఎవడు ఉండకూడదంటే దేశం మొత్తం మీద చూడాల్సింది నిన్నొక్కనే భయ్యా, నిన్నొక్కనే పోనీ నిన్న సో అట్లాగా నువ్వు ట్రోల్ అవుతున్నావు. ఇప్పటికైనా నీ మనస్సాక్షి మార్చుకుని, నీ పద్ధతులు మార్చుకుని, ఏమైంది అనకుండా ఇప్పటికైనా తీర్పుని స్వాగతించి ఈవీఎంల మీద నొట్టకుండా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయరు. ఎవరికోసరం భయ్యా? నీ గురించి కక్ష మీద ఎక్కడెక్కడో నుంచి ఓట్లు వేశారు. నువ్వు చేసిన అక్రమాలు, దారుణాలు అన్నీ చూసి ఇక్కడ నువ్వు చేసినవన్నీ చూపించేది కూటమి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, నువ్వు చేసిన అక్రమాలు కానీ, మడ అడవిని నరికేయడం కానీ, ఒకటని కాదు ఇసుక దోచేయడం కానీ, పంచభూతాల్ని సర్వనాశనం చేసిన నువ్వు, నీళ్లు, నిప్పు, మా ఉప్పు, గుళ్ళు ధ్వంసం చేయడం అన్నీ నువ్వు చేసిన దానికే నీకు మీకై కూర్చుంది. అన్నిట్లోనూ కలిపి నీకు ఈరోజు 11 సీట్లు. ఇప్పటికైనా సరే నువ్వు అసెంబ్లీకి ఇచ్చి పోరాడు, వీళ్ళు చేసే తప్పుల మీద పోరాడు. వాళ్ళు నోట్ చేసుకుంటారు. ప్రతిపక్షం లేదనుకో, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే అంతే, దట్సాల్. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఏమీ కాదు, పులివెందుల ఎమ్మెల్యే, దట్సాల్. పోరాడు. 11 మంది ఉన్నారు, పోరాడండి. మేము ఎలాగో తప్పు చేయం, మీకులాగా మేమేమీ చేయం, మేమంతా పద్ధతిగానే చేస్తాం. మా కూటమి మంచి పద్ధతిగానే చేసిద్ది, అంతా మంచిగా చేసిద్ది. నువ్వు ఇంకా జీవితంలో మళ్ళీ నువ్వు సీఎం కూడా అవలేవయ్యా.